ఏమైంది పులి? ఎందుకంత సీరియస్ గా ఉన్నా? అంతే ఆడియన్స్ వాళ్ళే మూడు స్పాయిల్ చేస్తున్నారు. ఆడియన్సా? వాళ్ళేం చేశారు? ఎంత కొత్త కంటెంట్ ఇస్తున్నా లైక్లు చేయట్లేదు, షేర్లు చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. బాధ చేస్తుంది సునీతే. అయ్యో బాధపడకులే పులి, సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అదే చేత్తో లైక్ కమెంట్ షేర్ కూడా చేస్తారులే పులి, చేస్తారు కదూ. ఓకే సునీతే, నువ్వు చెప్పా కదా. Now we are singing butterfly song. Butterfly, butterfly, where are you going? Butterfly, butterfly, where are you going? A-going. యమ్మ ఎప్పుడు చూసినా ఇదే కలర్ సొక్క సిరాకు వచ్చేస్తుంది. అన్నీ ఒకేలాగా ఉన్నాయేటి? కొత్త సొక్క కొనిపించుకోవాలి ఎలాగా? ఐడియా బొక్కపడింది. అమ్మ చూడే చొక్కాకు బొక్క పడిపోయింది. బంగారం లాంటి చొక్కారా అలా పాడు చేస్తావేంటి? బొక్క పడిందా నువ్వే పెట్టావా? నేను బొక్కెట్టానా? ఇదే పెద్ద బంగారం చొక్క మరి. ఈ బొక్కలో బొక్క కోసం బొక్కలో డౌట్ అని అడుగుతూ కొత్త చొక్కా కొనొచ్చు కదేంటి? ఎట్టగలరు? కొత్త చొక్కానా? కొత్త చొక్కే కదా అడిగాను. ఏదో కొత్త అమ్మని అడిగినట్టు అంత సీరియస్ అయిపోతాను. మరి ఇది కొత్త చొక్కారా ఎదవా? కొన్ని 2 నెలలే కదా అయింది. 2 నెలలు అయిందే. 2 నెలలే అయింది. ఇలా ఈ చొక్కా చూడు, 2 నిమిషాలు దీన్ని కొత్త చొక్కాలో చేస్తాను. అబ్బా ఎంత చక్కగా ఉందో చొక్కా. కొత్త చొక్కా కనమంటే పువ్వులు కుట్టేసిందేటి. బాగున్నారా? సర్లే ఇంకెందు లేటు, ఇల్లు ఊరి మీద పడు. అలాగే. నమస్కారం ఎర్రబాబు. నమస్కారం పువ్వురాజు. అదేరా పువ్వురాజు. పుల్రాజు రే. పోల్ చొక్క వేసుకుని నీకు పోలీసు సెట్ అవట్లేదురా. ఏ రోజా పువ్వు కమల పువ్వు అని ఇట్టుకో. ఎర్రబాబు తోలు తీసేస్తాను నీకు. నేను చెప్తే నమ్మట్లేదు కదా. అదిగో సునీతిని అడుగు, అది చెప్పుది చొక్క ఎలా ఉందో. వీరబాబు నాకు పాండ్స్ పౌడర్ ఇవ్వా? ఏ పులి, హాయ్ సునీత. ఏం చేస్తున్నావు? నీకోసమే వచ్చానే. అయ్య బాబు సునీత బలనవుతావు నువ్వు చిలకలాగా. రే ఎర్రబాబు చూసావా? అది మన లేడీస్ కంటే మనం అంటే అంత ఇష్టం. ఏంటి పులి, ఆ పువ్వేంటి నువ్వేంటి? బాగున్నా? అచ్చం పూలు అమ్ముకునే వాళ్ళ ఉన్నావు. మామూలు పువ్వు కాదే, ఎర్ర పువ్వు. బాయ్. ఎరాల్డ్ లూజ్ మోషన్ సెంటర్ వెళ్ళా కలనడుచుకొత్తావు. పరువు పోయింది మాయ. పోతే పోయిందిలేరా ఏదో పరువు. అన్న డాగు పువ్వు చొక్కతో భలే ఉన్నారా, ఎర్ర పుష్పంలాగా. ఏటి మాయ నువ్వు కూడా అలా అంటావు? మరి అలాంటి చొక్క ఎత్తే ఇలాంటి మాటే వస్తాయి. సునీత కూడా పక్కుమని నవ్వేసింది మాయ. గుండె పట్టమని పగిలిపోయింది అప్పటి. పక్కుమని నవ్విందా? మరి నవ్వదేటి? అయినా ఆ పగిలిన గుండెని ప్లాస్టర్ అతికిద్దాం గాని నా దగ్గర ఫ్యాంటాస్టిక్ ఐడియా ఉంది, ఫాలో అయిపోదాం. ఇదే మాయ, ఇదే కావాలి నాకు కూడా. ఇంతకు ఐడియా ఏంటి? మీ అమ్మ బీరవా తాళాలు ఎక్కడ పెడతారో తెలుసా? తెలుసు మాయ. అవి ఎలా తీయాలో తెలుసా? బాగా తెలుసు మాయ. అయితే అర్జెంట్కి వెళ్ళి నీకు నచ్చిన పట్టు చీర అట్టుకొచ్చాయి. పట్టుసేరా? దేనికి మాయ? నీకు ఫ్యాన్సీ పట్టు బట్టలు కొడదామని. పట్టుబట్టలా? అదే మాయ, నేను పెద్ద అయినా పట్టుబట్టలు కుట్టడానికి. ట్రెండింగ్ లో ఉండాలంటే ఏం చేయాలరా? ట్రెండ్ ఫాలో అవ్వాలి మాయ. ట్రెండ్ సెట్టింగ్ చెయ్యాలి. నువ్వు నేను చెప్పిన పెట్టుకునిరా. అలాగే మాయ. మాయా ఏరా అందట్లేదురా. అందకపోతే స్టూల్ వేసుకోవాలి, అరవకూడదు. కరెక్టే మాయో, నాకు తట్టలేదు. సర్లే ఎలాగొచ్చా తీసేయి. ఆ స్టూల్ తర్వాత వేసుకుందాం. సరే అయిపోయింది రాళ్ళు. పిట్ట పిట్టలాడే పట్టు బట్టలు రెడీ. ఈ బట్టలు వేసుకొని సునీత దగ్గరికి వెళ్ళావు అనుకో, ఆ పగిలిపోయిన గుండికి పంచులు వేసుకుని మరీ వచ్చేది నీ అంట. అదే కావాలి నాకు కూడా. భలే నవ్వుతున్నారా, గాడిది కితకితలెట్టినట్టు.
మాయా ఎలాగన్నాను? ట్రైన్ లో చప్పట్లు కొట్టేవాళ్ళు భలే ఉన్నవరా. అర్థం కాలేదు మాయా. అదే నిన్ను చూసి చప్పట్లు కొడతానంటాను. అలాగే మాయా, అయితే వెళ్ళి సునీత కనపడొస్తాను. సునీత గుంట నీకు ఫ్లాట్ ప్రాప్తి రస్తు. ఓకే మాయా, బాయ్. అండి ప్రెసిడెంట్ గారు, ఆయన చూసారా భలే ఎంత కొన్నాడు? ఎవడండి ఆడు? నువ్వా పులి? మనమే. ఎలాగుంది గెటప్? అది గెటప్ లా లేదు, కుక్కలతో కనిపించుకోవడానికి సెటప్ లా ఉంది. అంటే బాలేదా? బొక్కలా ఉంది. అదేంటి మా మాయము నువ్వు వచ్చి హీరోలో ఉన్నావు, ట్రెండ్ సెట్టింగ్ చేస్తావన్నాడు. ట్రెండ్ సెట్టింగ్ కాదు, తెడ్డు కర్రలు ఇచ్చి కొట్టేస్తారు ఊర్లోకి వెళ్ళావంటేనే. ఏంటి? బొక్కలకి డబ్బులు ఇవ్వడం మాకు అలవాట్లే. అయ్య బాబాయ్, సునీతకి అస్సలు కనపడకూడదు. అర్జెంట్కి ఇంటికి వెళ్ళిపోవాలి. అయ్య బాబాయ్, సునీత ఇలా వచ్చేస్తుంది. ఏంటి పుల్లా ఉన్నాడు? పాపం ఇందాక అనవసరంగా హర్ట్ చేశాను. వెళ్ళి సారీ చెప్పాలి. బాబాయ్ తిట్టి వెనకాల వచ్చేస్తుంది. పులి పులి నిన్నే. అమ్మా, బాగా తెప్పించుకున్నాం. సునీతకి అస్సలు కనపడకూడదు ఈ గెటప్ లో. చూసిందనుకో అస్సలు లవ్ చేయదు. సైలెంట్ ఇంటికి వెళ్ళిపోయి ముందా మాయగారి పని చెప్పాలి. సునీత, హాయ్ పులి, ఎందుకు అలా పారిపోతున్నావు? నేను నీకు సారీ చెప్దామని వచ్చాను. సారీ దేనికి? ఇందాకడ నవ్వాను కదా, తర్వాత అనిపించింది పాప నువ్వు ఫీల్ అయి ఉంటావని. చాలా ఫీల్ అయ్యాను. సారీ పులి. ఓకే, ఇదిగో ఈ డ్రెస్ చూసి కూడా మళ్ళీ నవ్వుతావేమో అని తప్పించుకొని తిరుగుతున్నాను. నీకు సారీ. అయ్యో అలా ఏం లేదు పులి, నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా బానే ఉంటావు. అవునా సునీత? సునీత చెప్పు పులి. ఇదిగో ఈ డ్రెస్ కూడా ప్రత్యేకంగా నీ కోసం వేసుకొచ్చాను. అవునా? ఏది చూడండి. హహ, భలే ఉంది పులి. అవునా? థాంక్యూ సునీత. నీకోసమే ట్రెండ్ సెట్టింగ్ చేస్తాను. అవునా? సో స్వీట్. అయితే ఇంక నన్ను ఎప్పుడు చూసి నవ్వవు కదా? లేదు పులి, నవ్వను. అయితే చూడు సునీత ఈ డ్రెస్. పులి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కాళ్ళతో మీకు డింకులు ఇస్తాను.